హలో వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. చాలా డేస్ అయింది వ్లాగ్స్ తీసి. సో న్యూ డే న్యూ స్టార్ట్ అని చెప్పేసి సన్రైజ్తో స్టార్ట్ చేసేసాను. నేనేం పెద్ద తొందరగా కూడా లేలేదండి, జస్ట్ 7:30కి లేచి ఏంటి పనులన్నీ చేస్తుంది అనుకుంటారు. ఎవరు నాకు తెలిసిన వాళ్ళందరూ ఈ వీడియో చూస్తే ఇలాగే అనుకుంటారు. రోజు నేను ఈ పని చేయనండి, మా నాన్న కానీ మా మమ్మీ కానీ చేస్తారు. నా రూమ్ని మంచిగా నా బెడ్షీట్ మడత పెడతారు, చెట్లకు నీళ్ళు పోస్తారు. జస్ట్ ఈరోజు ఏదో వీడియో కోసం చేస్తున్నా అంతే. నేను నిజాలు ఒప్పుకుంటున్నా. సో మళ్ళీ నిజంగా నువ్వు చేస్తావా అనకండి ఎవరైనా. సో మంచిగా నాకుండేది ఒక మనీ ప్లాంట్ అండి, దాన్నన్నా నీళ్ళు పోసుకోవాలి కదా. సో ఆ తర్వాత నేను మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసాను. అప్పుడు మా మమ్మీ మా నాన్నకి కాఫీ చేసుకుంటున్నారు, ఇద్దరు చేసుకొని తాగేసి నేను మా నాన్న బయటికి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి, ఈరోజు ఏంటి స్పెషల్ వ్లాగ్ అనుకోకండి, చెప్తా వెయిట్ చేయండి. సో మేమైతే ఇట్లా రోడ్ మీద అలా వెళ్ళి తమలపాకులు కావాల్సి ఉంటే తమలపాకులు తీసుకున్నాం అనమాట ఇక్కడ శివాలయం సర్కిల్ దగ్గర. సో తీసుకొని మంచిగా అలా చూసుకుంటూ ముందుకు వెళ్తే మాకు అరటిపండ్లు కావాల్సి ఉండింది. సో అరటిపండ్లు కూడా తీసుకొని డైరెక్ట్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అక్కడికి వచ్చి వేపాకు తెంపుకున్నాము. ఇక్కడి నుంచి మేము మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. సో అలా కొద్దిసేపు తాతయ్య వాళ్ళతో మాట్లాడేసి ఇంటికైతే వచ్చేసే లోపల మా మమ్మీ ఇవాళ స్పెషల్ ఏంటి అనుకుంటారు కదా. సో చల్లన్నం పెడుతున్నాము, ఉగాది ముందర పెడతారు. నా ఛానల్లో ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఒకసారి పెట్టింది, నేను వీడియో షేర్ చేశాను. సో అలా ఈసారి పెడుతున్నాం అనమాట. దానికి మా మమ్మీ దాన్ని ప్రిపేర్ చేసేసుకున్నారనమాట. సో ఇంకా మేము వేపాకు అవన్నీ తీసుకొస్తే మా మమ్మీ అన్నం చేసి ఉంటాం కదా, ఆ గిన్నెకు కట్టేసి పూలు కట్టేసి అమ్మవారికి పెట్టేసి నైవేద్యం దీపం చేసేసుకుందనమాట, పూజ అంతా. సో ఇక్కడ నేను మా నాన్నకు నించొని మంచిగా ముక్కుంటున్నాము. సో ఇక్కడైతే పూజ అయితే చాలా మంచిగా జరుగుతుంది. సో ఈ పూజ అప్పుడు ఇలా చల్లన్నం పెట్టినప్పుడు ఇంటి దగ్గర పిల్లలందరినీ పిలుస్తామన్నమాట. సో ఈరోజు వాళ్ళు కూడా వస్తారు. ఆలోపు ఇంకా మా మమ్మీ మా నాన్న ధూపం వేస్తున్నాడు ఇంట్లో. సో నేను ఇక్కడ టెంకాయ కొడుతున్నా, మా మమ్మీ టెంకాయ కొట్టమని ఇచ్చింది. సో నా ఎక్స్ప్రెషన్ ఇగ్నోర్ చేయండి, అస్సలు అబ్బా క్రేజీ టెంకాయ కొట్టేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి టెంకాయ పూజ చేసేసుకున్నామన్నమాట. మీరు కూడా హారతి ముక్కోండి. తర్వాత ఇక్కడ పిల్లలు వస్తారని చెప్పాను కదా, మేము అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి ఎక్కువ మంది పిల్లలు లేరు. సో మేము ముందున్న వీధిలో వాళ్ళని కాల్ చేసి పిలిచామన్నమాట, వాళ్ళు రావాలి. సో వచ్చే లోపల మా మమ్మీ ఇక్కడ చేశారు కదా అన్నము, ఇప్పుడు కలుపుతారనమాట. కర్డ్ వేసి పెరుగు వేసి మంచిగా కలుపుతారు. ఇక్కడ అపార్ట్మెంట్లో మా ఫ్లోర్లో ఉన్న ఆంటీ అనమాట. సో ఇంకా మంచిగా చల్లన్నం అయితే పెట్టుకొని తినేస్తున్నాము. సో నాలాగా మీలో ఎంతమందికి చల్లన్నం అంటే ఇష్టము కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇలా పెడతారా అని కూడా కామెంట్ చేయండి. వీళ్ళిద్దరు కూడా మా ఫ్లోర్లో వాళ్ళే అనమాట. సో ఆ తర్వాత వీళ్ళు చిన్నపిల్లలు మొత్తం మా పాత వీధిలో వాళ్ళనమాట. సో అందరూ అయితే వచ్చారు, మంచిగా ఫుల్గా చల్లన్నం అయితే తినేస్తున్నాం. సో చల్లన్నం అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఈరోజు ఇంకా టిఫిన్ తినకుండా అదే తినేస్తాను అనమాట, అంత ఇష్టం నాకు. ఆ తర్వాత మా పెద్దమ్మ మా పెద్దనాన్న కూడా వచ్చారనమాట, వాళ్ళకు కూడా చల్లన్నం అయితే పెట్టేశాము. అనుకోకుండా మా మమ్మీ కాల్ చేస్తున్నప్పుడు సుప్రియ ఆంటీ కూడా వచ్చిందనమాట, మాట్లాడి పిలిచింటే. సో సుప్రియ ఆంటీకి కూడా పెట్టేశాము. సో మంచిగా అందరం కూర్చొని తినేసిన తర్వాత, సో నేను మా మమ్మీ అందరికీ పెట్టకముందే అమ్మవారికి సపరేట్గా తీసారనమాట. సో నేను అది తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి వచ్చానమాట. సో ఇది ఒక చిన్న వ్లాగ్ అంతే, బాయ్.